సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషనే, అన్నెసరీ క్యారెక్టర్స్, అన్వాంటెడ్ ఎలిమెంట్స్, అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ సాంగ్స్, మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఏదో చూపించి సెకండ్ హాఫ్ లో ఇప్పుడు మీకు స్పోర్ట్స్ డ్రామా చూపిస్తా, ఇది కాన్సెప్ట్, ఇది స్టోరీ. ఇప్పుడు మీకు 5-6 స్పోర్ట్స్ గురించి ఒకటేసారి చెప్తా, ఇంటర్ రిలేట్ చేసి స్పోర్ట్స్ ని మొత్తం కలగాపులబం బిస్మిల్లాబాద్ అయిపోయిందన్న. అది బెయిన్ దెబ్బ, డైరెక్టర్ దెబ్బ. నాకు క్లియర్ గా డైరెక్టర్, స్క్రీన్ ప్లే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి నేను మాట్లాడను. ఆయన కష్టపడిన ప్రతి ఒక్క సెకండ్ నాకు సినిమాలో కనబడింది అన్న. ఆయన బాడీ మీద అవనియండి, స్పోర్ట్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అవనియండి, ప్రతిదీ ఆయన చాలా కాన్సన్ట్రేషన్ తో చేశారు. అది కనిపిస్తుంది, ఆ కష్టం కనిపిస్తుంది. నేషనల్ అవార్డ్ రేంజ్ అని చెప్పనన్నా, ఎందుకంటే రామ్ చరణ్ అన్న రేంజ్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటే నేను రంగస్థలం చెప్తా, ధృవ చెప్తా, కానీ ఇది మాత్రం అంత లేదన్నా. ఎందుకంటే మీరు ఏ హీరో అయినా పర్ఫామ్ చేయాలి అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. డైరెక్టర్ స్పెట్ అని అందుకే అంటారు హీరోని. కాదన్న, 600 అయితే నాకు వర్త్ అనిపించట్లేదు. నేను హాయిగా ఏదైనా సబ్స్క్రిప్షన్ ఎందులో వస్తుందో చూసుకుని ఇంట్లో చూసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. బట్ సినిమా మీద పిచ్చి అంతే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి వెళ్తాము, అది బాగున్నా బాగాలేకపోయినా. రామ్ చరణ్ కోసమైనా ఇక థియేటర్కి వెళ్ళిపోవడమే అంతే. బ్రో ఎలా అనిపించింది పెద్ద మూవీ? బ్రో రూమ్ ఓనర్ కట్టొచ్చా ఇప్పుడే చూసిన సినిమా పెద్ద. నిజంగా చెప్తున్నా బ్రో, సినిమా చాలా 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 బాగుంది బ్రో. ఆయన అనుకున్న విజన్ లో చాలా బాగా తీశాడు. థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత అంటాము అన్నా ఈ సినిమా డైరెక్టర్ సనాబాబు నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా మంచిగా అనిపించింది బ్రో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానివ్వండి, అప్పల సూర్య గారి క్యారెక్టర్ కానివ్వండి, మున్న గారి క్యారెక్టర్ కానీ, అంటే కొందరు అంటున్నారు ల్యాగ్ ఉంది, హీరోయిన్ ఎందుకు పెట్టారు అని. అంటే ఆయన సెకండ్ సినిమా మీరు అనుకున్నంత విజన్ లో ఇవ్వాలంటే ఇవ్వలేడు బ్రో. ఆయన ఎంత అనుకున్నాడు ఆ విజన్ లో ఇచ్చాడు. సాంగ్స్ కానివ్వండి, ఏదైనా ప్రతిదీ ఆయన అనుకున్న కాడికి ఇచ్చాడు. సినిమా బాగాలేదు, నెగటివ్ ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు దురేందర్ సినిమా ఉంది బ్రో, ఇండియన్ సినిమా, మధ్యలో ల్యాగ్ ఉంది. ల్యాగ్ లేదా దీంట్లో? ల్యాగ్ ఏముంది? సినిమా అసలు స్టోరీ నారేషన్ చెప్పాడు ఫస్ట్ నుంచి, ఎలా ఎంట్రీ అయ్యాడు, ఊరు కోసం వెళ్ళ గుర్తు తెప్పియాలి, ఊరు అంటే ఏమంటారు గర్వం కాదు, బంగారు పథకం కాదు, ఊరుకు గుర్తు రావాలని చెప్పేసి కష్టపడ్డాడు, పోరాడాడు. సినిమాలో నాకు ఏం నచ్చిందంటే చెప్తాను బ్రో, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బ్రో. ముఖ్యంగా చెప్పాలంటే 1 man షో బ్రో. అంటే స్టోరీ గొప్ప అని చెప్పాను కానీ, తారాన్ని మించింది, రంగస్థలం ఇచ్చింది కానీ, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్, ఆయన డెడికేషన్ మాత్రం ఊరా మాసం బ్రో. సినిమాలో ఆయన ఈ విధంగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాగా నచ్చింది బ్రో. బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, దురేందర్ సినిమా ఉంది, ఆ సినిమాలో మధ్యలో ల్యాగ్ ఉంది. ఇండియన్ సినిమా అని చెప్పి బాగుందని చెప్పలేదా? దీంట్లో ఏముంది? ఫస్ట్ ఆయన క్రికెటర్ ఉంటాడు, సెకండ్ కుస్తీ శివరాజ్ నేర్పిస్తాడు, థర్డ్ అది వెళ్తారని ఎవరు ఊహించారు. రన్నింగ్ అది ఒకటి ఎక్స్పెక్టేషన్ లేదు. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఎంటర్టైన్మెంట్ ఇద్దాము ఈ విజన్ అనుకున్నాడు. మనకు ఆ విజన్ నచ్చలేదు అంతే. జాన్వీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది బ్రో. దేవరాలోనేమో రొమాన్స్ చేస్తాడు, దీంట్లో కూడా రొమాన్స్ బిట్ ఇచ్చాడు. స్కోప్ లేదంటే ఒక నేత్రానందం కావాలి బ్రో. ఇప్పుడు హీరోయిన్ పెట్టినాక దానికి ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఒక నేత్రానందం పెట్టాడు. ఇప్పుడు నీకు అన్ని, ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ ఉంది అంటారు, రొమాన్స్ ఉంటే రొమాన్స్ ఉంది అంటారు, ఎమోషన్ ఉంటే ఎమోషన్ ఉంది అంటారు, ఏది ఉంటే అదే ఉంది అంటారు. ఇప్పుడు ఒక పబ్లిక్ ఏది కావాలి బ్రో, మైనస్ ఏది దొరుకుతుంది అదే చూస్తారు కానీ పాజిటివ్ ఎవరు చెప్పాడు. చాలా మంది ఫస్ట్ నుంచి బుచ్చిబాబు గారికి ఎక్స్పీరియన్స్ లేదు, హ్యాండిల్ చేస్తాడా అని భయపడ్డారు. బుచ్చిబాబు గారు ఎక్స్పీరియన్స్ చేస్తాడు, హ్యాండిల్ చేస్తాడు అంటే బుబ్బాజీ వేసింది 10 సినిమాలు కాదు బ్రో. ఒక ఒప్పైన సినిమా తీస్తాడు, సెకండ్ సినిమాకే మనం అనుకున్న విజన్ ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఆయన ఎంత స్కోప్ పెట్టాడు అంత స్కోప్ పెట్టాడు, ఎంత విజన్ ఇచ్చాడు అంత ఇచ్చాడు. ఆ కాడికి ఏఆర్ రెహమాన్ లాగాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఒక హీరోని ఎంత చెప్పించాలో అంత చేపించాడు. స్టోరీ పరంగా కొంచెం మెప్పించలేకపోయిండొచ్చు, కాకపోతే అనుకున్న విజన్ గా ఆయన అనుకున్న విజన్ అయితే తీశాడు. మనకు నచ్చకపోతే దానికి మనం ఏం చేయలేము. ఉప్పెనలో ఒక పార్ట్ తీసేశారు, అలా దీంట్లో ఏమైనా తీసేశారా? ఉప్పెనలో ఆ పార్ట్ తీసేశారు, ఇప్పుడు ఇందులో ఆయన లెగ్ లేదు. కాకపోతే అంటే ఆయన అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు మన కొరడాల శివకి ప్రతి సీన్ లో తండ్రి చనిపోయిన తర్వాత మారుతాడు. ఇలా అట్లా ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక ఎలివేషన్ పెడతాడు అన్నట్టు. ఈయన క్రియేషన్ లో ఇలా ఉంది అంతే. అంటే మెయిన్ చెప్పాలంటే కథ మాత్రం చాలా బాగుంది. అంటే మన కుస్తీ ఫైటింగ్ ఎంత ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ రాష్ట్ర రామ్ చరణ్ గారు కాలు లేకున్నా కూడా మళ్ళీ ఒక రన్నింగ్ లా కాలు పెట్టుకొని మళ్ళీ కాలు పైన ఉరుకోవడం చూసిన వాళ్ళ యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిండు మళ్ళీ డైరెక్టర్ గారు, హీరో గారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, కావాలి. ఎందుకంటే ఆయన ఒక ఊర్లో ఒక ట్రైన్ లేనందుకు కొట్లాడుతాడు. అంటే మన ప్రతి ఒక్క ఊర్లో ఏది కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక సినిమా ప్రకారంగా కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా ఊర్లలో కూడా ఏం లేకున్నా కూడా చాలా మంది అడగలేకపోతారు, కొంతమంది చేయాలని కూడా చేయలేకపోతారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి ఊర్లో కూడా ఏదైనా ఉండాలని రియల్ గా ఈ డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, కథ రాసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ప్రతి ఊర్లో కూడా బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అదొక ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మన పెద్ద సినిమా ఆయన ఒక కాలు పొడగొట్టుకొని కూడా మళ్ళీ రన్నింగ్ చేసి మళ్ళీ ఊర్లో సక్సెస్ఫుల్ అయ్యి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక ఈ సినిమా మాత్రం వరల్డ్ రికార్డ్ కొడుతుంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీ చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం సూపర్. రంగస్థలం తర్వాత మళ్ళీ పెద్ద మూవీ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం హైలైట్. ఒకటే చెప్తున్నా